హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వేగాటెడ్ తెలుగు. టుడే వీడియోలో నెక్స్ట్ డే మార్కెట్కి ఏ విధంగా అనాలిసిస్ చేయాలి అండ్ ఏ విధంగా మనం ఇంపార్టెంట్ లెవెల్స్ డ్రా చేసుకోవాలనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇంట్రాడేకి ఎప్పుడు కూడా ప్రీవియస్ డే మార్కెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మనకి టుమారో మార్కెట్ కావాలంటే టుడే మార్కెట్ మనం ఒక సర్కిల్ కింద క్యాప్చర్ చేసుకోవాలి. సో ఈ విధంగా క్యాప్చర్ చేసుకుని ఈ సర్కిల్ ఉన్న మార్కెట్‌కి అండ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్‌ని డ్రా చేసుకోవాలి. అండ్ సపోర్ట్ మీన్స్ ఏంటంటే ఒకే ప్రైస్ దగ్గర మనకి నంబర్ ఆఫ్ టైమ్స్ రిజెక్షన్ జరిగి అప్ సైడ్ మూవ్ అవుతే దాన్ని సపోర్ట్ కింద కన్సిడర్ చేస్తాం. అండ్ అలాగే నంబర్ ఆఫ్ టైమ్స్ రిజెక్షన్ జరిగి ఆ పాయింట్ నుంచి మనకి డౌన్ అవుతే దాన్ని కూడా రెసిస్టెన్స్ కింద మనం కన్సిడర్ చేస్తాం. ఓకే. అండ్ అలాగే మనం ఎప్పుడు కూడా ఈ సపోర్ట్ రెసిస్టెన్స్ ఎప్పుడు కూడా హై టైమ్ ఫ్రేమ్‌కెళ్ళి చెక్ చేసుకోవాలి. ఈ విధంగా వెళ్ళడం వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే నాయిస్ అనేది మనకి డిక్రీజ్ అవుతుంది. అంటే మనకి ఓకే. మనకి ఈ రిజెక్షన్స్ అనేది ఏంటంటే మనకి డిక్రీజ్ అయిపోతాయి. ఓకే. నేను ఇక్కడ 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌కెళ్ళి చెక్ చేశాను చూడండి. ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ ఒకే ప్రైస్ దగ్గర మనకి 3 టైమ్స్ రిజెక్షన్ జరిగింది. ఎంత 19,368 ప్రైస్ దగ్గర మనకి 3 టైమ్స్ రిజెక్షన్ జరిగింది. అండ్ అలాగే బాటమ్ సైడ్ ఒకే ప్రైస్ దగ్గర మనకి ఇక్కడ కూడా నంబర్ ఆఫ్ టైమ్స్ రిజెక్షన్ జరిగింది. సో ఇలా మనం రిజెక్షన్ హైయర్ టైమ్ ఫ్రేమ్‌లో రిజెక్షన్స్ ఎక్కడైతే ఉన్నాయో ఈ విధంగా మనం లైన్స్ అనేవి డ్రా చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ వన్. ఇప్పుడు ప్రైస్‌కి మనం మనం డ్రా చేసుకున్న లైన్ ప్రైస్‌కి బిలో ఉన్నాయి, అబోవ్ ఉన్నాయి చూసుకోండి. అబోవ్ ఉంటే ఏమవుతుంది? రెసిస్టెన్స్ అవుతుంది. బిలో ఉంటే సపోర్ట్ అవుతుంది. క్లోజింగ్ ప్రైస్‌కి ఈ ప్రైస్ అనేది మనకి ఏ విధంగా ఉంది? బిలో ఉంది కాబట్టి 19,254 ఓకే. 258 ఇది సపోర్ట్ అవుతుంది. ఇది సపోర్ట్. అండ్ ఇది అబోవ్ ఉంది. ఎంత? 19,368 సో ఇది రెసిస్టెన్స్ అవుతుంది. అబోవ్ ఉంది కాబట్టి. ఇక్కడితో మనకు క్లియర్. సో మనం ఏం చేసాం ఇప్పుడు ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది మనం డ్రా చేసుకున్నాం. ఓకే. కలర్ చేంజ్ చేస్తాను చూడండి. సో సపోర్ట్ మీన్స్ మనకి గ్రీన్ కలర్ అండ్ రెసిస్టెన్స్ ఓకే. అండ్ రెడ్ కలర్ అండ్ క్లోజింగ్ ప్రైస్ బ్లూ కలర్. సో ఇక్కడితో మనకి చూడండి, ఇక్కడితో మనకి లైన్స్ అనేవి డ్రా చేసుకున్నాయి అండ్ సపోర్ట్ రెసిస్టెన్స్. ప్రీవియస్ మార్కెట్‌కి ఈ విధంగా మనం ఒక లైన్స్ డ్రా చేసుకొని అండ్ సపోర్ట్ రెసిస్టెన్స్ మనం డ్రా చేసుకొని నెక్స్ట్ వన్ ఏంటంటే ప్రెజెంట్ ఉన్న మార్కెట్‌కి ఈ 19,368 అనేది రెసిస్టెన్స్ అవుతుంది. ఇది సపోర్ట్ 19,258 అనేది సపోర్ట్ అవుతుంది. బట్ ఇన్ కేస్ టుమారో మార్కెట్‌కి గ్యాప్ అప్ అవుతే ఏమవుతుంది? ఈ ఏదైతే మనం రెసిస్టెన్స్ అనుకున్నామో ఈ పాయింట్ ఇది సపోర్ట్ కింద చేంజ్ అయిపోతుంది. ఎందుకంటే మార్కెట్‌కి ఇది బిలో ఉంది కాబట్టి. అలాగే మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతే ఏమవుతుంది? ఈ సపోర్ట్ అనేది మనకి మళ్ళీ అగైన్ రెసిస్టెన్స్ కింద ఓపెన్ అయిపోతుంది. ఎందుకంటే మార్కెట్‌కి బిలో ఉంది కాబట్టి. సారీ, అబోవ్ ఉంది కాబట్టి. ఓకే. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ సపోర్ట్ రెసిస్టెన్స్. ఓకే. ఇన్ కేస్ మనం టుమారో మార్కెట్ ఏ విధంగా వస్తే ట్రేడ్ తీసుకోవాలంటే టుమారో మార్కెట్ ఇన్ కేస్ మార్నింగే ఈ రెసిస్టెన్స్ దగ్గర 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో బేరిష్ క్యాండిల్ వచ్చింది. ఓకే. ఇక్కడ మన స్టాప్ లాస్ అండ్ మన రిస్క్ అండ్ రివార్డ్ మ్యాచ్ అవుతే దాన్ని ఇక్కడే ట్రేడ్ తీసుకోవచ్చు. ఇన్ కేస్ గాని మనకు రిస్క్ అని గాని హై ఉంటే మనం ఏం చేస్తామంటే మార్కెట్‌లో లోవర్ హై ఫార్మ్ అయ్యే వరకు వెయిట్ చేయండి. ఎందుకంటే మిడిల్ టైమ్‌లో మనకి 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లోను ఒక 10 పాయింట్స్, 15 పాయింట్స్ ఉంటది స్టాప్ లాస్. బట్ మార్నింగ్ ఫస్ట్ క్యాండిల్ అయితే మనకి మినిమమ్ 15 పాయింట్స్ ఉంటది కాబట్టి సో ఇటువంటి ప్లేస్‌లో మనం ఎంట్రీ తీసుకోకూడదు. ఓకే. అండ్ ఈ నెక్ లైన్ బ్రేక్‌ఔట్ అవ్వడం గాని, సో ఈ నెక్ లైన్ బ్రేక్‌ఔట్ అయిన తర్వాత మనం ఎంట్రీ తీసుకోవచ్చు. లేదంటే ఈ స్వింగ్ దగ్గరే మీకు క్లియర్ కన్ఫర్మేషన్ అయితే ఇక్కడే ట్రేడ్ తీసుకోవచ్చు. ఓకే. సో ఇది ఏంటంటే హై ప్రాబబిలిటీ ట్రేడ్ అంటాం మనం. ఎందుకంటే ఫస్ట్ ఇక్కడ మార్కెట్ ఏమైంది? రెసిస్టెన్స్ తీసుకుంది అండ్ అలాగే మార్కెట్‌లో
లోవర్ ఐస్ కూడా ఫార్మ్ అయినాయి. లోవర్ ఐ మీన్స్ నథింగ్ బట్ సప్లై. సో, మనకి అంటే ప్రీవియస్ స్వింగ్ కన్నా ఈ స్వింగ్ అని లోలో ఉందంటే ఏంటి? ప్రీవియస్ మనం రూ. 100 దగ్గర సెల్ చేస్తే ఇప్పుడు మనం రూ. 50 దగ్గరే సెల్ చేస్తున్నాం. అంటే ప్రెజెంట్ మార్కెట్‌లో సప్లై జోన్ ఉంది. అంటే మళ్ళీ డిమాండ్ రావాలంటే మళ్ళీ మార్కెట్ ఎక్కడి వరకు వస్తే? సపోర్ట్ వరకు వస్తాయి. సో, మనం ఇక్కడ ట్రేడ్ తీసుకోవాలంటే ఇక్కడ ట్రేడ్ తీసుకోవచ్చు. లేకపోతే ఇక్కడే ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ ట్రేడ్ తీసుకోవచ్చు. సో, మళ్ళీ అగైన్ మనం ఈ సపోర్ట్ వరకు వెయిట్ చేయొచ్చు. ఇది ఫస్ట్ రూల్. అండ్ సెకండ్ రూల్ ఏంటంటే ఇన్ కేస్ మార్కెట్ గాని ఇక్కడ ఈ సపోర్ట్ దగ్గర బుల్లిష్ వచ్చిందనుకోండి ఎగ్జాంపుల్. సేమ్ దీనిలాగే. ఇక్కడ మన రిస్క్ అండ్ రివార్డ్ మ్యాచ్ అవుతే ఇక్కడ ట్రేడ్ తీసుకుంటాం అప్ సైడ్‌కి. లేదంటే అగైన్ హైయర్ లోస్. ఇక్కడేమో లో ప్రైస్ ఫార్మ్ అవ్వాలి. ఇక్కడ హైయర్ లోస్ ఫార్మ్ అవ్వాలి. సో, హైయర్ లో మీన్స్ నథింగ్ బట్ ఏంటి? ఇది డిమాండ్. సో, మళ్ళీ సప్లై జోన్ రావాలంటే మళ్ళీ ఎక్కడొస్తది? మళ్ళీ రెసిస్టెంట్ వెళ్ళే వరకు రాదు. ఇక్కడ వస్తది కాబట్టి ఇక్కడ వరకు మనం హోల్డ్ చేసుకోవచ్చు. ఇది ఇదొక ప్లాన్. ఓకే. ఇదొక ప్లాన్. నెక్స్ట్ మనం ఏదైతే రెసిస్టెన్స్ అనుకున్నామో అక్కడే మనకి స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ వచ్చింది. ఇప్పుడు రెసిస్టెన్స్ అనేది ఏమవుతుంది? సపోర్ట్ కింద చేంజ్ అవుతుంది కాబట్టి ఇది కూడా మనం సపోర్ట్ దగ్గర మన బుల్లిష్ క్యాండిల్ వస్తే మనం కన్సిడర్ చేయాలి. ఇక్కడ ఓకే. సపోర్ట్ దగ్గర బయర్స్‌కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అండ్ రెసిస్టెన్స్ దగ్గర సెల్లర్స్‌కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇక్కడ బుల్లిష్ క్యాండిల్ వచ్చింది కాబట్టి ఇక్కడ బయర్స్ ఉన్నామని ఇక్కడ కన్సిడర్ చేయొచ్చు. బట్ ట్రేడ్ అయితే తీసుకోకూడదు. ఓకేనా? సో, రీజన్ చెప్తాను చూడండి. ప్రీవియస్‌గా మనీ ఫ్లో ఏముంది? మనకి నియర్‌లోనే మనకి ఆపోజిట్ డైరెక్షన్ ఉంది. ఎప్పుడైనా సరే మనీ ఫ్లోకి ఆపోజిట్ డైరెక్షన్ ఉంటే మార్కెట్ అనేది చాలా స్లోగా వెళ్తుంది. అంటే బుల్లిష్ రావడం, మళ్ళీ బేర్స్ రావడం ఈ విధంగా జరుగుతుంది. సో, ఇటువంటి సిట్యుయేషన్‌లో మనం ఏం చేయాలంటే మార్కెట్ బుల్లిష్ ఎంగల్ఫింగ్ అయిన తర్వాత మాత్రమే ట్రేడ్ తీసుకోవాలి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. నెక్స్ట్ ఏం కావాలి మనకి ఇక్కడ? మార్కెట్ ఇక్కడ సస్టైన్ అవ్వాలి. కన్ఫర్మ్ అయిన తర్వాత ట్రేడ్ తీసుకోవాలి. ఏమవ్వాలి అంటే ఇక్కడ నెక్స్ట్ క్యాండిల్ ఇన్ కేస్ బేరిష్ వచ్చిందనుకోండి ఎగ్జాంపుల్. సో, ఇన్ కేస్ నెక్స్ట్ ఇలా బేరిష్ వచ్చింది. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఇలా బుల్లిష్ క్యాండిల్ గాని వచ్చిందంటే దాన్ని ఇక్కడ ట్రేడ్ తీసుకోవచ్చు. సో, ఈ రోజు కూడా మనకి బయర్సే స్ట్రాంగ్‌గా ఉన్నారు. అంటే ఇక్కడ బేరిష్ వచ్చినా సరే మళ్ళీ ఇమ్మీడియేట్‌గా బుల్లిష్ వచ్చిందంటే మనకి ఇక్కడ అగ్రెసివ్ బయర్స్ ఉన్నట్టు మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఈ విధంగా అనాలిసిస్ చేయాలి మనం. ఓకే. దాన్ని ఇక్కడ ట్రేడ్ తీసుకోవచ్చు. ఈ విధంగా రాకపోతే నెక్స్ట్ అగైన్ ఏం చేస్తామంటే మార్కెట్ మళ్ళీ హైయర్ లోస్ క్రియేషన్ జరగాలి. హైయర్ లోస్ క్రియేషన్ జరిగిన తర్వాత ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. సో, మనం ఈ విధంగా అనాలిసిస్ చేయాలి. సో, అప్పుడు మార్కెట్‌కి సపోర్ట్ ఇప్పుడు రెసిస్టెన్స్ లేదు. ఎందుకంటే మనం ఏదైతే ప్రీవియస్‌గా రెసిస్టెన్స్ అనుకున్నామో అది ఇప్పుడు సపోర్ట్ కింద చేంజ్ అవుతుంది కాబట్టి మనకిప్పుడు మళ్ళీ ఇంకో అగైన్ రెసిస్టెన్స్ కావాలి. దీనికి కూడా సేమ్ హైయర్ టైమ్ ఫ్రేమ్‌కెళ్ళి చెక్ చేసుకోవాలి. చూడండి. చూడండి ఇది ఉందని ఇంత లాంగ్ వేలో ఎయకూడదు. ఇంత ఆల్‌మోస్ట్ ఎన్ని పాయింట్స్ ఇక్కడ మనకి? ఎన్ని పాయింట్స్ మనకి 200 పాయింట్స్. 200 పాయింట్స్ ఎప్పుడు కూడా మనం రెసిస్టెన్స్ వేయకూడదు. ఓకే. మనం ఎన్ని పాయింట్స్ అంటే మాక్సిమం 70, 100 మిడిల్‌లో ఎయ్యాలి. సో, మనం ఈ రేంజ్‌లో ఏసుకోవచ్చు. ఈ రేంజ్‌లో రెసిస్టెన్స్ అనేది మనం వేసుకోవచ్చు. ఓకే. ఈ విధంగా రెసిస్టెన్స్ ఏసుకోవచ్చు. అండ్ అలాగే ఇప్పుడు లేకపోతే ఏం చేయాలంటే ఎప్పుడైనా హైయర్ లోస్ ఫార్మ్ అయినా సరే 1:3 అంటే మన స్టాప్ లాస్ ఒక 10 పాయింట్స్ ఉందంటే ఒక 30 గాని 35 పాయింట్స్ రాగానే మనం ఎగ్జిట్ అయిపోవాలి. సో, నెక్స్ట్ ఇది అప్ సైడ్ ఎంట్రీ ఇవ్వడానికి. ఇప్పుడు డౌన్ ట్రెండ్ చూడండి. డౌన్ ట్రెండ్‌కి ఏ విధంగా ఇస్తామంటే మనం సో, మీకు ఆల్రెడీ ఇక్కడ రిజెక్షన్ వస్తే చెప్పాను. అంటే ఇక్కడ రిజెక్షన్ వస్తే చెప్పాను. ఇన్ కేస్ డౌన్ ట్రెండ్‌కి ఎంట్రీ ఇవ్వాలంటే మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందనుకోండి ఎగ్జాంపుల్. సో, గ్యాప్ డౌన్ ఈ రేంజ్‌లో ఓపెన్ అయింది. సో, ఈ రేంజ్‌లో ఓపెన్ అవ్వి సో, ఇన్ కేస్ బేరిష్ క్యాండిల్ వచ్చింది. సో, ఇప్పుడు మనం ఏదైతే ఇంతకుముందు మనం ఏమనుకున్నాం? ఇది సపోర్ట్ అనుకున్నాం. ఇప్పుడు ఏమవుతుంది? ప్రైస్ ఇక్కడుంది అండ్ సపోర్ట్ ఇక్కడుంది. సో, సారీ. ప్రీవియస్‌గా మనకి నంబర్ ఆఫ్ టైమ్స్ రిజెక్షన్ అవి ఇక్కడ ఉన్నాయి. సో, ఇప్పుడు ఏమవుతుంది? రెసిస్టెన్స్ అవుతుంది. అంటే ప్రీవియస్‌గా సపోర్ట్ ఇప్పుడు మనకి రెసిస్టెన్స్ కింద చేంజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ దీనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో, చెప్పాను ఆల్రెడీ మీకు. సపోర్ట్ దగ్గర బుల్లిష్ క్యాండిల్‌కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అండ్ రెసిస్టెన్స్ దగ్గర ఓకే. సెల్లర్స్‌కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఓకే.
అండ్ చూడండి ఇక్కడ కూడా మనం ట్రేడ్ తీసుకోకూడదు. సేమ్ మళ్ళీ ఇక్కడ ఏం ఫార్మ్ అవ్వాలంటే లోవర్ హై ఫార్మ్ అవ్వాలి. లోవర్ హై. సో, లోవర్ హై ఫార్మ్ అవ్వగానే ఇక్కడ బేరిష్ క్యాండిల్ రాగానే సేమ్ మళ్ళీ ఇక్కడ ఎంట్రీ పుట్ సైడ్ ఎంట్రీ తీసుకొని 1:3 1:3 రాగానే మళ్ళీ ఎగ్జిట్ అవ్వచ్చు. సో, ఎవ్రీ డే మనం ఈ విధంగా అనాలిసిస్ చేయాలి. ఎందుకంటే స్టాక్ మార్కెట్ అనేది అంటే సిట్యుయేషన్ బట్టి మనం ట్రేడ్ తీసుకోవాలి. అంటే ఆ రోజు మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఆప్షన్ సెల్లింగ్ డేటా ఏ విధంగా ఉంది, గ్లోబల్ మనీ కంట్రోల్. అంటే గ్లోబల్ మనీ కంట్రోల్ ఏంటంటే మన కంట్రీతో పాటు వేరే కంట్రీస్ కూడా ఏ పాజిటివ్‌లో ఉన్నాయి, నెగెటివ్‌లో ఉన్నాయా? డౌ జోన్స్, నాస్డాక్ ఫ్యూచర్స్ అంటే డౌ జోన్స్ అండ్ నాస్డాక్ కూడా ప్రీవియస్ డే క్లోజింగ్ మనకి చూపిస్తాయి. అండ్ ఫ్యూచర్స్ కూడా మనకి చూపిస్తాయి. గ్లోబల్ మనీ కంట్రోల్‌కి వెళ్తే. అండ్ అలాగే ఏషియన్ మార్కెట్స్ ఓకే. హాంకాంగ్ అండ్ నిక్కీ 225 జపాన్ మార్కెట్స్ ఇవన్నీ కూడా మనకి కనిపిస్తాయి. సో, మనకి ఎప్పుడు కూడా ఆల్‌వేస్ స్టాక్ మార్కెట్ అనేది కూడా సిట్యుయేషన్ బట్టి మనం ట్రేడ్ తీసుకోవాలి. ఆ రోజు ప్రెజెంట్ బయర్స్ ఉన్నారా? సెల్లర్స్ ఉన్నారా? అనేది మనకి క్యాండిల్ స్టిక్స్ బేస్ చేసుకొని ఉంటుంది. అండ్ అలాగే హైయర్ లోస్, లోవర్ హైస్ బేస్ మీద ఉంటుంది.